నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర హాస్పిటల్ షాపూర్ గడ్డమైసమ్మలో చేస్తున్నా. ఇప్పుడు మనకి ఈ జీవన శైలిలో చాలామందికి బాగా ఎక్కువగా కనిపిస్తున్న ప్రాబ్లం ఏంటంటే మలబద్ధకం, కాన్స్టిపేషన్ అని అంటాం. అసలు ఈ కాన్స్టిపేషన్ అనేది క్వైట్ కామన్. అంటే ఒకప్పుడు ఏజ్డ్ పీపుల్ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి బాగా ఉంటుండే, కానీ ఈ మధ్య ఏమవుతుంది అంటే 20 years 30 years మెయిన్గా అమ్మాయిల్లో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది బాగా కంప్లైంట్ అనేది పెరుగుతుంది. అసలు ఈ కాన్స్టిపేషన్ అనేది ఎందుకు వస్తుంది, దీనికి ఏమైనా చిట్కాలు కానీ ట్రీట్మెంట్ కానీ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ మలబద్ధకం అనేది ఎందువల్ల వస్తుందంటే, మలం అంటే మోషన్. ఈ మోషన్ అనేది గట్టిగా రావడం కానీ, లేదా 3 daysకో 4 daysకో 5 daysకో రావడం కానీ ఇలా జరుగుతుంది. ఎందువల్ల అంటే ప్రేగులో మూమెంట్, పెరిస్టాల్సిస్ అంటాం అనమాట. అంటే మనం తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల, మెడిసిన్స్ వల్ల కావచ్చు, లేదా స్మోకింగ్, డ్రింకింగ్, సమ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మన మలం అనేది సరిగా మూమెంట్ అన్నది సరిగా ఉండకపోవడం వల్ల ఈ కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం అనేది వస్తుంది. దీనికి సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, మెయిన్గా ఉండే సిమ్టమ్స్ కడుపులో నొప్పి, కడుపు ఉబ్బినట్టు అనిపించడం, లేదా కింద నుంచి గ్యాస్ రావడం, లేదా అంటే పుల్లగా తేనుపులు రావడం, ఆకలి, లేదా వామిటింగ్ సెన్సేషన్ కానీ, లేదా బ్యాక్ పెయిన్ రావడం, ఇంకా కొన్ని సందర్భాల్లో జ్వరం కానీ, బాడీ మీద ర్యాషెస్ రావడం, బాడీ అంతా అన్ఈజీగా ఇలా ఉండడం, ఇలాంటివి కొన్నిసార్లు ఆయాసం కూడా ఉంటుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా కాన్స్టిపేషన్లో వెరీ కామన్గా ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ మలబద్ధకం రాకుండా హోమ్ రెమెడీస్ చాలా ఉంటాయండి. అవి చేయడం వల్ల మనకి ఈ మలబద్ధకం వితౌట్ ట్రీట్మెంట్, అంటే ట్యాబ్లెట్స్ వాడకుండా, లేదా ఇవన్నీ వాడకుండా కూడా మనం తీసుకోవచ్చు. మెయిన్గా మనం దీనికి హోమ్ రెమెడీస్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన ప్రేగులు ఇవన్నీ స్ట్రాంగ్ అయ్యి ఇంకా మనకి బాగా మలబద్ధకం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని ఫుడ్ డైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు కూడా మీరు 2 నుంచి 3 గ్లాసుల బటర్ మిల్క్, మజ్జిగ ఉంటుంది కదా, అది తాగడం వల్ల కూడా మీకు మంచిగా మోషన్ అనేది బాగా అయ్యే అవకాశం ఉంది. మజ్జిగ కానీ, లేదా కొబ్బరి నీళ్ళు కానీ ప్రతిరోజు తాగడం వల్ల కూడా మోషన్ బాగుతుంది. ఇవే కాకుండా ప్రతిరోజు లేచిన వెంటనే ఎంప్టీ స్టమక్తో మనం లెమన్ వాటర్, సాల్ట్, హనీ వేడి నీటిలో కొంచెం లెమన్, సాల్ట్, హనీ వేసుకొని తాగడం వల్ల కూడా మనకు పెరిస్టాల్సిస్, కడుపులో మూమెంట్స్ అన్నవన్నీ పెరిగి మనకి ఫ్రీగా మోషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మనం కరివేపాకు పొడి ఉంటుంది కదండి, అది కూడా మనం అన్నంలో కలుపుకొని తినడం వల్ల, లేదా వేరే బార్లీ గింజలు, ఉడకబెట్టిన బార్లీ గింజలు కానీ, ఫైబర్ ఫుడ్స్ అంటే పీచు పదార్థాలు, ఆకుకూరలు, అరటిపండు, బాగా పండిన అరటిపండు, కాకరకాయ, చిక్కుడుకాయ, పుదీనా, కరివేపాకు, ఇవన్నీ కూడా మనకి మోషన్స్ అనేవి బాగా అయ్యే అవకాశం ఉంటుంది. మనం రెగ్యులర్గా తినే రసం ఉంటుంది కదండి, రసం ఈ చింతపండు రసం, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది మోషన్స్ అవ్వడానికి. కొంచెం ఇంగువ, లేదా వాటర్లో 4 చెంచాల ఆముదం వేసుకొని తాగడం, ఇలాంటివన్నీ కూడా మనకి బాగా కడుపులో మూమెంట్స్ అన్నవి పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి మెయిన్గా మనం ట్రీట్మెంట్ అన్నవి చాలా ఉంటాయండి. ఈ క్రెమాఫిన్ ప్లస్ సిరప్ అని చెప్పి కొన్ని టైప్స్ ఆఫ్ లాక్సేటివ్ సిరప్స్ ఉంటాయి, పాలతో తయారు చేసినవి, అలాంటి సిరప్స్ ఉంటాయి. ఇవి బాగా పనిచేస్తాయి. కానీ వీటికంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి. స్మత్ ఫైబర్, పెగ్ ఫైబర్ అని ఉంటాయి. ఈ ఫైబర్ అనేవి మనం తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ లాక్సేటివ్స్, ఈ మందుల వల్ల ఏమవుతుందంటే మన కడుపుకి అలవాటు అయిపోతుంది. నేను అందుకే మ్యాక్సిమం ఫైబర్ డైట్ కానీ, ఫైబర్ ఫుడ్స్ కానీ ఇస్తాం. ఇప్పుడు ఆ ఫైబర్ డైట్స్ అంటే నేను చెప్పాను కదండి, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఏమేమి తినాలి, ఇంగువ, వాము, లేదా కొన్నిసార్లు కాఫీ, వేడివేడిగా పొద్దున పూట కాఫీ కూడా మనకు కొంచెం పెరిస్టాల్సిస్ అనేది పెంచే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ డైట్తో పాటు ఈ ఫైబర్ డైట్ తీసుకుంటే చాలా మంచిదండి. థ్యాంక్ యూ.